ఎగ్జామ్స్ ఆర్ హియర్. నీ శ్వాసలో అన్సర్టెనిటీ ఉంది, ఇంకా నెర్వస్నెస్ కూడా. కొంచెం యాంగ్జైటీ, కొంచెం ప్రెషర్ ఫీల్ చేయడం న్యాచురలే. బికాస్ ఇట్ షోస్ యూ కేర్. నీకు నీ ఎగ్జామ్స్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. కానీ నీవు ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, నీ లైఫ్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఎగ్జామే అవ్వచ్చు, కానీ నీ లైఫ్కి ఒక బిగ్గెస్ట్ ఎగ్జామ్ అయితే కాదు. ఇక్కడ నా మాటల డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఏ పర్సంటేజెస్ ర్యాంక్స్ కోసం చేస్తున్నావో అవి 6 monthsకి ఒకసారి వస్తూ పోతూ ఉంటాయి. ఈరోజు బోర్డ్ ఎగ్జామ్స్, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, తర్వాత జాబ్ ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఇలానే వస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ ది ఎండ్. అందుకే ప్రతి ఎగ్జామ్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్గా మార్చుకోవద్దు. లైఫ్లో బిగ్గెస్ట్ ఎగ్జామ్ నీ లైఫే. ఇలాంటి చిన్న చిన్న ఎగ్జామ్స్ తీసుకుంటూ ఉంటుంది. ఈ బోర్డ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నీ లైఫ్కి ఫైనల్ డెస్టినేషన్ కాదు. నాకు తెలుసు నీవు చాలా కష్టపడ్డావు అండ్ నీవు చాలా అనుకోవచ్చు నీకు మంచి మార్క్స్ వస్తాయని. కానీ మంచి స్కోర్ ఎప్పుడు వస్తాయంటే, ఎప్పుడైతే నీ ప్రిపరేషన్ ఫియర్ పైన కాకుండా బాగా ఫోకస్గా ఉన్నప్పుడు. ఒకవేళ నేను ఫెయిల్ అయితే, ఒకవేళ నాకు మంచి మార్క్స్ రాకపోతే, గుర్తుంచుకోండి, ఫియర్ లాక్స్ యువర్ మైండ్, ఇట్ ఫ్రీజెస్ యువర్ బ్రెయిన్. ఇమాజిన్ చేయండి, నీ చేతిలో గన్ ఉంది, నీ ముందు ఉన్న టార్గెట్ హిట్ చేయాలి, కానీ నీ చేతి వణుకుతుంది. ఫుల్ ఛాన్స్ ఉంది నీవు నీ టార్గెట్ని మిస్ చేస్తావని. టార్గెట్ని హిట్ చేయాలంటే ఫస్ట్ నీవు కూల్గా ఉండడం నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు స్టాండ్ స్టిల్ అండ్ ఫోకస్. సో డోంట్ లెట్ దట్ ఫియర్ రూయిన్ ఆల్ యువర్ ఎఫర్ట్. ఎన్నోసార్లు అవుతుంది నీకు ఆన్సర్స్ తెలిసినా నీవు రాసేటప్పుడు వాటిని డౌట్గా అనుకుంటావు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు. దిస్ ఈజ్ వాట్ ఫియర్ డస్. ఫియర్ నిన్ను సరిగ్గా ఆలోచించకుండా చేస్తుంది. అందుకే భయపడకు ఏమవుతుందో అని. ఏదైతే అది అవుతుంది అనుకొని కూల్గా ఉండు. ఎట్ దిస్ పాయింట్ నీవు ఇప్పటికీ ఎంత ప్రిపరేషన్ చేసుకున్నావో అది ఎంతైనా 90%, 70%, 50% యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళు. నేనేం చదవలేను అని దాని మీద ఫోకస్ చేయకు. నీవేదైతే చదువుకున్నావో అవి పర్ఫెక్ట్గా చేయు. వాటిని రివైజ్ చేయు, వాటిని ఇంప్రూవ్ చేయు. ఏం చేయలేదో మర్చిపోయి ఏం చేయాలో వాటిపైనే ఫోకస్ చేయు. దిస్ ఈజ్ నాట్ ది టైమ్ టు డౌట్ ఆర్ కంపేర్. తను మొత్తం చదువుకున్నాడు, తనది 5th టైం రివిజన్ అవుతుంది. ఇవన్నీ ఆలోచించకు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి విషయాలు వాళ్ళతో అస్సలు మాట్లాడకు. మాట్లాడాలనుకుంటే ఎగ్జామ్స్ తప్పించి వేరే ఏదైనా మాట్లాడుకోండి. లైక్ మీమ్స్ లేదా కామెడీ స్టఫ్ గురించి మాట్లాడుకోండి. దానితో మీకు కొంచెం స్ట్రెస్ తగ్గి రిలీఫ్ని ఇస్తుంది. నాకు తెలుసు మీరందరూ స్మార్ట్ అని, అండ్ యు నో బెటర్. ఈ జనరేషన్లో ఏమీ లేకున్నా స్మార్ట్ అయితే ఉన్నారు. యు నో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ మెంటల్ గేమ్. ఫోకస్గా ఉండి కామ్గా ఉంటే ఒక బెటర్గా పర్ఫామ్ చేసే స్టూడెంట్ కన్నా మంచిగా పర్ఫామ్ చేస్తారు. యూ విల్ బి థింక్ బెటర్, రైట్ బెటర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ విల్ బి ఏబుల్ టు అవాయిడ్ దోస్ సిల్లీ మిస్టేక్స్. అవి ఎగ్జామ్ స్ట్రెస్ వల్లనే అవుతూ ఉంటాయి. సో డూ యువర్ బెస్ట్ అండ్ రిమెంబర్, దిస్ ఇస్ నాట్ ది ఎండ్. ఇది నీ లైఫ్కి చివరి ఎగ్జామ్స్ కావు. ఇంకా వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి, వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎగ్జామ్స్ నీ లైఫ్కి ఇంపార్టెంట్ చాప్టర్స్ అవ్వచ్చేమో, కానీ అదే నీ హోల్ బుక్ అవ్వదు. ది హోల్ బుక్ ఈజ్ వాట్ యు డూ ఆఫ్టర్ దోస్ ఎగ్జామ్స్. ఆల్ దోస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, స్టోరీస్, పీపుల్ దట్ విల్ మేక్ యువర్ బుక్, యువర్ లైఫ్ సో రిచ్ అండ్ వర్త్ వైల్. సో ఎగ్జామ్స్ ని లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లాగా ట్రీట్ చేయడం అవసరం లేదు. Do your best, learn from your mistakes and see how you can perform next time. ఈ రోజు నీవు ప్రామిస్ చేసుకో, I am focused and I will do my best. ఇదే కామెంట్స్లో రాయండి. ఇది రాసేటప్పుడు మీరు ప్రామిస్ చేసుకోండి. నీవు నీ ఫోకస్ టార్గెట్ పైన ఉంచుకుంటానని, ఫియర్ పైన కాదని ప్రామిస్ చేసుకోండి. ఈ వీడియో నిన్ను ఇన్స్పైర్ చేస్తే లైక్ అండ్ కామెంట్ చేయండి.